తర్వాత రుతమ్మ గారు మరి 3 దినాలు 3 అయ్యగారులు వస్తారు అని అనుకున్నానయ్యా అన్నారు. అన్నప్పుడు ఎస్ మరి ప్రిస్కిల్లా గారు అనగానే ఈ రోజున ఎల్లగానే నేను అమ్మగారితో మాట్లాడుతుండగా అయ్యగారిని ఒకసారి మాట్లాడు, అయ్యగారు రేపు లాస్ట్ మరి రోజు కంపల్సరీగా వస్తారు అని అంటే వెంటనే 10:30కి ఫోన్ చేశాను. ఫోన్ చేయగానే మరి ఖచ్చితంగా వస్తానయ్యా రేపు అన్నారు. అలాగూ ప్రభు తన కృప చేత మరి మన మధ్యకు తోడుకొచ్చారు. అందరూ చప్పటి కొట్టి ప్రభు నామాన్ని కనపడతారు. మరి విద్యలో మరి కేఎల్ యూనివర్సిటీలో చదువుకొని ఒక గొప్ప జాబ్ చేసుకోవాలని ఆలోచనతో ఉండగా దేవుడు తన ప్రణాళిక చొప్పున మరి యుఎస్ఏలో మరి వారు దేవుని గురించిన తర్ఫీదు అక్కడ బైబిల్ కాలేజ్ చదువుకొని మరి తెనాలి దగ్గర మరి అక్కడ చక్కటి చిలుమూరు అలాగే చుట్టుపక్కల ఒక మంచి గొప్ప సేవ చేస్తా ఉన్నారు. మరి నాయన్ గారు కూడా వాళ్ళ యొక్క డాడీ గారు కూడా మరి గొప్ప సేవకులు. మరి దేవుడు ఈ రోజున మరి నిజంగా మరి ఉన్నతమైనటువంటి రీతిలో ఉండగా పిలిచాడు. ఆ పిలుపులోకి దేవుడు సన్నిధిలో విధేయత కలిగి అనుకోలేదు సేవకులుగా ఉండాలని, కానీ దేవుని ప్రణాళిక చొప్పున సేవ చేస్తా గొప్పగా మరి దేవుడు నడిపిస్తా ఉన్నారు, వాడుకుంటా ఉన్నారు. గతంలో కూడా అనేక పర్యాయములు మన దగ్గరకు వచ్చారు. మరి ఈ రోజు కూడా మనతో ఉండడం ఎంతో సంతోషం. వారు వచ్చే దైవ సందేశం మనకు అందిస్తారు. ఈ సమయం వారికి ఇస్తున్నా, మీరు చక్కగా బలంగా సఫలపడుతున్నారు. బాగున్నారా? దేవుని గొప్పలు అందరూ బాగున్నందుకు దేవుని స్తోత్రం. ఈ సమయాన్ని ఇచ్చిన ప్రభువుని కనపరుస్తున్నాను. అలాగే నన్ను ఇక్కడికి ఆహ్వానించిన మీ సంఘ కాపురైన దేవుడి గారికి నా హృదయపూర్వక వందనాలు. అక్కగారికి కూడా వందనం తెలియజేస్తున్నాను. కూడా వచ్చిన మీ అందరికీ ప్రభు పేరిట ప్రేమ వందనాలు తెలియజేస్తాను. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే అంతకుముందు ఇరికిరిగ్గా ఉండేది ఈ స్టేజ్ కూడాను, బలిపీఠం కూడా. దేవుడు మిమ్మల్ని అంచెలంచెలుగా అభివృద్ధి పరుస్తున్నట్లుగా ఈ కార్యాలు చూస్తున్నప్పుడు అర్థమవుతుంది. దాన్ని బట్టి ప్రభు మీ సంఘంతో ఉన్నాడని నేను నమ్ముతూ ఉన్నాను. హల్లెలూయా చెప్పలేదు. ప్రభు మీ అయ్యారు పక్షాన ఉన్నాడని నేను నమ్ముతూ ఉన్నాను. దేవుని కార్యాలు గొప్పవి. ఒక చెట్టు ఒక విత్తనం వేసినప్పుడు ఎలాగైతే వృద్ధి చెందుతుందో ప్రభు కూడా మనల్ని అలాగా చెప్పలే వృద్ధి చేస్తాడు. ఒకరిగా ఉన్నవారిని ఇద్దరిని వేస్తాడు, ఇద్దరిగా ఉన్నవారిని అలాగే చిన్న విత్తనాన్ని గొప్ప వృక్షంగా చేస్తాడు. ఆ వృక్షానికి ఎన్నో విత్తనాలు వచ్చేటట్లు హల్లెలూయా. మన అభివృద్ధిలో ప్రభు తోడై ఉంటున్నందుకు దేవుని స్తోత్రం. చిన్న ప్రార్థన చేసుకొని వాక్య ధ్యానం చేద్దాం. ప్రేమ స్వరూపి అయిన గొప్ప తండ్రి, కృపా కనికరం కలిగిన దేవ, ఈ రాత్రికాల సమయంలో మీ సన్నిధిలో ఇలా చేరి మీ నామం దగ్గర మీ పాటలు అవకాశమునికై నీకు స్తోత్రం. ఎంతైనా నమ్మదగిన దేవుడు తండ్రి, నమ్మకమైన వారిని హెచ్చించేవాడు. నీ మాటలు వినడానికి మా హృదయాన్ని తెరుచుకున్నాం. మాతో మాట్లాడండి, మమ్మల్ని సరిచేయండి.
ఆ ప్రకారంగా నడవగలిగిన శక్తిని, ధైర్యాన్ని మాకు దయచేసి ప్రభువా మా కుటుంబాలను దీవించండి. మా వెనకాల వస్తున్న తరానికి మీ ఆశీర్వాదం దయచేయండి. సంఘమంతటితో మీరు ముచ్చటించండి. ఏ ఉద్దేశంగా నాయన మేము కూడి ఉన్నామో అందరి హృదయం ఎరిగిన గొప్ప దేవుడు మమ్మల్ని సరిచేసి మాలో ఉన్న తండ్రి యేసయ్య నీకు ఆయాసకరమైన తీసివేసి మమ్మల్ని భద్రపరిచి అభివృద్ధిలోనికి నడిపించమని యేసు నామం పేరు అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అలాగే దేవుడు మిమ్మల్ని అందరిని ఆశీర్వదించి యేసుక్రీస్తు నామములో విజయ పదంలో మిమ్మల్ని అడుగు పెట్టించును గాక. మీ బిడ్డల చదువును దేవుడు ఆశీర్వదించును గాక. ఈ సంవత్సరం అంతా దేవుడు మన పక్షాన తోడై మనల్ని నడిపించును గాక. హల్లెలూయా. చెప్పండి, రెండు చేతులు ఎత్తి హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి బిగ్గరగా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మేఘమదనములో నీటిని దాచి సంద్రములోన మార్గము చూపి మంటి ఘటములో మహిమాత్మ నింపిన నీకు సాటెవ్వరు. మేఘములలో నీటిని దాచి సంద్రములలో
రాత్రి ఇచ్చినందుకు కీర్తన గ్రంథం 34వ కీర్తన చదువుకుందాం. చూడండి, 34వ కీర్తన 9వ వాక్యాన్ని చదువుకుందాం. అందరూ మీ గ్రంథాలు తెచ్చారా? పరిశుద్ధ గ్రంథం 34వ కీర్తన, ఎన్నో కీర్తన? 9వ వాక్యం. ఎన్నో వాక్యం? 9వ. మొత్తం చెప్పండి పూర్తిగా. 34వ కీర్తన 9వ. చదువుతారు. యెహోవా భక్తులారా, యెహోవా భక్తులారా, ఆయన యందు భయభక్తులు ఉంచుడి. భయభక్తులు ఉంచుడి. ఆయన యందు భయభక్తులు ఉంచు వారికి భయభక్తులు ఉంచువానికి ఏమీ కొదువలేదు. దేవునికి స్తోత్రం. అందరం కలిసి చదువుదాం. చెప్పండి. 34వ కీర్తన ఎన్నో వాక్యం? 9వ. అందరం కలిసి చదువుదాం. స్టార్ట్. హల్లెలూయా. ఇప్పుడు నా వెనకాల చెప్పండి అందరూ. 34వ కీర్తన 9వ వాక్యం. యెహోవా భక్తులారా, ఆయన యందు భయభక్తులు ఉంచుడి. ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీ కొదువలేదు. హల్లెలూయా, హల్లెలూయా. మనం చదువుకున్నాం. వైపు చూడండి, ఏం చదువుకున్నాం అంటే యెహోవా భక్తులారా అందిస్తారు. అందించండి. ఎవరిని అంటున్నాడు ప్రభు? ఆయన యందు దేవుని దగ్గరికి వచ్చిన వారిని అంటున్నాడు. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బయట ఉన్న వారికి కాదు. ఎవరికి చెప్తున్నాడు ఆయన? దేవుని దగ్గర. దేవునికి భక్తి చేసే వారికి చెప్తున్నాడు. ఏమని? హల్లెలూయా. ఓకే. యెహోవా భక్తులారా, ఆయన యందు భయభక్తులు. దేవునికి స్తోత్రం. దేవుని ఎడల మనకు కావాల్సింది ఏం కోరుకుంటున్నాడంటే దేవుడు ఇటువైపు భయము, ఇటువైపు భక్తి. దేవునికి స్తోత్రం. భయము చెప్పాలి, ఒకటి కాదు, రెండు వైపు. భయము, భయము. దేవునికి స్తోత్రం. దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉన్న మన జీవితంలో దేవుడు రెండు కోరుకుంటున్నాడు. ఒకటి గట్టి చెప్పరే, భయము, భక్తి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రెండు ప్రభు ఎందుకు కోరుకుంటున్నాడంటే కింద మాటలో ఏముంది? ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీ కొదువు లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ లోకంలో మనకి ఏదైనా కావాలంటే ప్రభు దగ్గర అన్ని దొరుకుతాయి. ప్రభు అన్ని ఇస్తాడు. అందుకే కింద అంటున్నాడు, సింహం పిల్లలు ఆకలి కొన్న దేవుణ్ణి వెతికిన ఏ మేలు, ఏ ఆహారం దొరకకుండా వాటికి ఉండదు. దేవునికి స్తోత్రం. అడవికి రాజైన సింహం పిల్లలు కూడా ఏమొస్తుంది? ఆకలి కొనే రోజు వస్తుంది. ప్రభు ఈ రాత్రి ఇక్కడ కూర్చున్న వారందరికీ సెలవిచ్చే మాట ఏంటంటే దేవుని ఎడల మనం ఏం కలిగి ఉండాలి? దేవునికి స్తోత్రం. దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉన్నప్పుడు ఏ మేలు మనకి. హల్లెలూయా. కీర్తనలు 23 తెరవమాకండి. 23:1 ఏంటిది? యెహోవా నా కాపరి, ఎందుకు ఏమి కలుగదు? ఆయన నా కాపరి. ఆయన నా కాపరి అంటే అర్థం ఏంటి? ఒక గొర్రెలు తీసుకునేవాడు వెళ్ళేవాడు, లేకపోతే పశువును తీసుకుని వెళ్ళేవాడు, లేకపోతే ఎద్దులు తీసుకుని వెళ్ళేవాడు కాపరిగా వాటికి వ్యవహరిస్తాడు. కాపరిగా వ్యవహరిస్తున్నప్పుడు చెప్పిన మాట అవి చెప్పరేంటండి, వినాలి. అవునా కదా? వినకపోతే వాటిని పెంచుతాడా? పెంచడు. కాపరి మాట అవి వినాలి. అవి కూడా ఎవరి మీద ఆధారపడాలి? దేవునికి స్తోత్రం. ఎవరికి భయపడాలి? యెహోవా నా కాపరి అంటున్నాడంటే అర్థం ఏంటంటే
నేను కూర్చోవడం లేవడం ఆయనకి, మేము ఇంట్లోకి వెళ్ళడం రావడం ఆయనకి. దేవునికి స్తోత్రం. రెండు చేతులే చెప్పండి గట్టిగాను. మా ఇల్లు పరిస్థితి ఆయనకి. దావీదు భక్తుడు అంటున్నాడు, నా వ్యక్తిగత పరిస్థితి ఆయనకి తెలుసు. నేను ఏ శ్రమంలో వెళ్తున్నానో ఆయనకి చెప్పాలన్నమాట. నేను ఏ దుఃఖంలో వెళ్తున్నానో ఆయనకి తెలుసాను, లేకపోతే దేవునికి తెలుసాను. నేను ఏ కన్నీళ్ళలో వెళ్తున్నానో దేవునికి తెలుసు. హల్లెలూయా. ఏది నాకు సంతోషం కలిగిస్తుందో కూడా చిన్నగా చెప్తే మీకు చిన్నగానే తెలుసు అనుకుంటా. మీరు పెద్దగా చెప్పారు అనుకో, దేవునికి అంతా తెలుసు అని మీరు దేవుని నమ్ముతున్నారన్న ఆశ నాకు కలిగింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లేకపోతే దావీదు భక్తుడు అంత గొప్ప మాట ఏమని చెప్తున్నాడంటే, యెహోవా నా కాపరి, నాకు దేవుని ఎడల భయభక్తులు కలిగిన వానికి ఏ మేలు ఆయన పొదుపు చేయడు. దేవునికి స్తోత్రం. ఇంకా మనం బిడ్డల చదువుల విషయమై సీటు గురించి బాధపడాల్సిన అవసరం, ఎందుకంటే దేవుని ఎడల భయభక్తులు. దేవునికి స్తోత్రం. ఇంకా మనకి శాలరీ, ఉద్యోగం గురించి చింతపడాల్సిన అవసరం, అప్పు గురించి చింతపడాల్సిన అవసరం, ఏం తింటున్నామో చింతపడాల్సిన అవసరం. ఎందుకని మీరు చెప్తే నేను మాట చెప్పబోతున్నా, మీరు చెప్పండి. ఎందుకని? ఆయన మన కాపరి కాబట్టి మన నుంచి ఏమవుతుంది? ఆయనకి భయభక్తులు. చెప్పిన వారి నెత్తి మీదకి భయభక్తులు వచ్చునుగాక. భయభక్తులు ఎక్కడైతే ఉంటాడో అక్కడ దేవుడు ఉంటాడు. ఎవరి జీవితంలో అయితే దేవుడు ఉన్నాడని భయం ఉంటుందో దేవుడు వారితో ఉంటాడు. ఆమేన్ అనండి. ఎవరి జీవితంలో భయం ఉంటుందో దేవుడు అంటే వారి పక్షాన దేవుడు ఉంటాడు. దేవునికి స్తోత్రం. ఎందుకుంటాడు ఆయన? ఎరా నన్ను బాగా చూసుకుంటావా అని అమ్మ అడిగింది ఒక రోజు. పెట్టండి. అబ్బో నేనుగాక నిన్నెవరు చూసుకోలేరు, నేను చూసుకున్నట్టు. ఎలా చూస్తావారంటే కళ్ళతో చూస్తానంట. ఎలా చూస్తాడు? కళ్ళతో చూస్తూ ఉంటే అమ్మ అవసరాలు తీరుతాయా? అమ్మ ఎప్పుడు సంతోషంగా ఉంటుందంటే వాడు ప్రయోజకుడైతే మనం ఆరాధించే దేవుడు మనం చూసుకుంటాడు అంటే ఆయన అలా నిలబడి చూసే దేవుడు కాదు. ఏం చేసే దేవుడు? మనకు కావాల్సిన అక్కర్లు తీర్చే దేవుడు. చేతులెత్తి చెప్పాలి గట్టిగా. మనకు కావాల్సిన అవసరతలు తీర్చే గొప్పవాడు ఆయన. అందుకని ఆయన ఎడల మనం ఏముంచాలి? భయభక్తులు ఉంచాలి. దేవునికి స్తోత్రం. మీరే చెప్తారు, మనుషులను నమ్ముకున్నట్టు కంటే, రాజులను నమ్ముకున్నట్టు కంటే దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని ఎడల భయము. చెప్పండి, ఇప్పుడు మన బర్త్డే ఫంక్షన్ లో ఎవరి ఎడల భయభక్తులు ఉండాలి? ఏం తగ్గిపోయింది? ఎవరి ఎడల అమ్మా? దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండాలి. మన పెళ్లిళ్ళలో ఎవరి ఎడల భయభక్తులు ఉండాలి? దేవునికి స్తోత్రం. మేము దేవుని నమ్ముకున్నామండి, దేవుని బిడ్డలమండి, దేవుడు మా అక్కరలు. హల్లెలూయా. ఆయన్ని దేవుడిగా ముందు పెట్టుకుని వెళ్తున్నామండి. దేవునికి స్తోత్రం. దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండటం ఎవరు చూడాలి? దేవుడు చూడాలి. అప్పుడు మన అక్కరలు దేవుడు. చాలాసార్లు మన పెళ్లిళ్ళలో, లేకపోతే మన ఫంక్షన్లలో, మన కుటుంబ ప్రార్థనలో ముఖ్య స్థానం భయభక్తులు ఎవరికేమో మనం. అవునా కదా? చెప్పండి. మీరు చెప్పాలంటే హైందవ కుటుంబం నుండి మార్పు చెందిన వాడు ఇచ్చినంత గౌరవం మరి నేను చూసినప్పుడు వాళ్ళు చూడలేకపోతా ఉంటా కొన్నిసార్లు. అందరం చెప్పట్లా, కొంతమంది. మనకి యేసయ్య అంటే ఎంత తేలికో. ఎందుకంటే మేము యేసయ్య పాలెంలో పుట్టామని. మేము యేసయ్య ఇంట్లో పుట్టి యేసయ్య దగ్గరికి రాడు. భయం ఉందంటారా? యేసయ్య ఇంట్లో పెట్టి యేసయ్య భయం ఉండదు ఇంట్లో. దేవుని అక్కర్లు తీరతాయి అంటారా? దేవునికి స్తోత్రం. యేసయ్య ఇల్లు తెలియని ఇంట్లో యేసయ్యని తెలుసుకున్న వారు పడే భయం, భక్తి. ఒకరోజు ఒక ముసలాయన దగ్గరికి వెళ్ళి దేవుడు మాట్లాడుతున్నాడు. అబ్రహమా, నువ్వు నా దగ్గరికి రా అన్నాడు. ఎవరైనా దేవుని నమ్ముకున్న ఆయన కాదు, విగ్రహారాధికుడు. తర్వాత ఆది కాండం బైబిల్ గ్రంథం తెరిచి 22వ అధ్యాయం
ఆదికాండం 17వ అధ్యాయం చూడండి. దానికి ముందుగా ఆదికాండం 17వ అధ్యాయం 1వ వాక్యంలో అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు, ఎన్ని సంవత్సరాలండి? 99 ఏండ్ల వాడైనప్పుడు దేవుడు అన్నాడు ప్రత్యక్షమై, నేను అందరూ కలిసి చదువుతాం, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు యుండుము, నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదనని అతనితో చెప్పాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అబ్రహాముతో దేవుడు ఏం చెప్తున్నాడండి? నేను ఎవరిని అని చెప్తున్నాడు దేవుడు? సర్వశక్తి కలిగిన దేవుణ్ణి. హల్లెలూయా. సర్వశక్తి కలిగిన దేవుడు అంటే ఆయనకు అసాధ్యమైంది ఏది? నా ఎడల భయభక్తులు కలిగిన వాడికి నేను చేసే మేలు గొప్పది. అవసరమైతే రాజాజ్ఞలను నేను మారుస్తాను, అవసరమైతే పరలోక దూతను నేను పంపిస్తాను, అవసరమైతే నరుల గుండెలు నేను మారుస్తాను, అవసరమైతే నీకు అనుకూలంగా ప్రజలను, పరిస్థితులను నీకు అనుకూలంగా మారుస్తానన్నాడు ఆయన. హల్లెలూయా. అబ్రహాముతో దేవుడు చేసిన వాగ్దానం, నా ఎదుట ఎలా నడవమన్నాడు? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 22వ అధ్యాయం చూడండి. 22వ అధ్యాయం 12వ వాక్యాన్ని అందరం కలిసి చదువుకుందాం. అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చేయి వేయద్దు, అతన్నేమీ చేయొద్దు, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని గనుక నీవు దేవునికి భయపడువాడు అని దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దేవునికి మనం ఎలా కనబడాలి? దేవునికి భయపడే వారిగా కనబడాలి. అబ్రహాం ఎలా కనబడ్డాడు చూడండి. ఎవరి ద్వారా కనబడ్డాడు? ఆయన చెప్పింది చేశాడు. ముసలి వయసులో కూడా కృంగిపోకుండా ఎక్కడికి వెళ్ళమన్నాడంటే మోరియా కొండకి వెళ్ళమన్నప్పుడు వెళ్ళి చిన్నబాబుని బలిపీఠం కట్టి దాని మీద పెట్టి దేవుడు ఆజ్ఞాపించిన పని మొత్తం అదంతా చూసిన దేవుడు అంటున్నాడు, ఇప్పుడు నువ్వు నాకు భయపడేవాడు అని నాకు కనబడుచున్నది. దేవునికి స్తోత్రం. అన్ని కనబడేది చేస్తాం కానీ దేవుని విషయాలు మాత్రం చెప్పలేంటండి. కనబడకుండా చేస్తాం మనం, ఎక్కడ తెలిసిపోద్దో అని కదా. చాలా సార్లు అది చాలా పొరపాటు అవుతుంది. దేవునికి స్తోత్రం. దేవుడు మనల్ని రక్షించుకుంది ఎందుకంటే సాక్ష్యంగా ఉండడానికి. దేవుడు మనల్ని పిలుచుకుంది, మనల్ని కాపాడింది ఎందుకంటే దేవుని మహింపరచడానికి. దేవునికి స్తోత్రం. దేవుని ఎడల భయము. ఒక ఆవిడ బైబిల్ గ్రంథం తీసుకొని ఎక్కడికైనా బైబిల్ తీసుకెళ్తా ఉంటుందంట. సంకలో పెట్టుకొని మార్కెట్కి వెళ్తున్న బుట్ట ఒక చేతిలో, అదే చెప్పండి, అదన్నా బైబిల్ ఒక చేతిలో పట్టుకొని వెళ్తా ఉంటది. బస్ స్టాండ్కి వెళ్ళినా బైబిల్ ఉంటుంది చేతిలో. ఇంకెక్కడికి మీరు చెప్పండి. స్టేషన్కి వెళ్ళినా, రైల్వే స్టేషన్కి రోడ్డు మీద నడుస్తున్నా, మాట ఎక్కినా బైబిల్. ఒకరోజు మార్కెట్లో ఒక అబ్బాయి అడిగాడంటే, ఏమమ్మా నువ్వు వచ్చింది ఎక్కడికి? మార్కెట్కి వచ్చి ఏం పట్టుకొచ్చా? బైబిల్ ఉంటే బకెట్ లేకపోతే దానిలో దాచుకో బుట్టలో, నువ్వు చేత్తో పట్టుకున్నావు చర్చికి వెళ్ళేటప్పుడు అనగానే ఆవిడ చెప్పిందంట, అయ్యా ఒకరోజు నేను క్యాన్సర్తో హాస్పిటల్లో ఉన్నాను. ఎక్కడున్నాను? దానికి ముందు ఈ బైబిల్ని నేను చించి కాల్చేసేదాన్ని. ఆ క్యాన్సర్ లో హాస్పిటల్లో పనోపురులో ఉంటే ఒక సిస్టర్ గారు వచ్చి బైబిల్ ఇచ్చారు, ప్రార్థన చేశారు. ఈ బైబిల్ నేను పెట్టుకోవడం వలన నాకు ఈ క్యాన్సర్ రోగం. అప్పటి నుండి ఈ బైబిల్ నేను ఏంటి ఆమె చెప్పేది? సాక్ష్యం. దేవునికి స్తోత్రం. నేను దేవునికి భయపడ్డాను, దేవుడు నన్ను నా అవసరత తీర్చాడు. నేను దేవునికి భయపడ్డాను, నా కుటుంబాన్ని దేవుడు కట్టాడు. ఇప్పుడు కూడా నేను దేవునికి భయపడటం వలన నా జీవితాన్ని దేవుడు, నా జీవితాన్ని కాదు నాకు జరిగిన విషయాన్ని నీతో చెప్పడం ద్వారా
అదే దేవుడు క్యాన్సర్ రోగం తగ్గించిన దేవుడు నీలో కూడా పని చేస్తాడు. 2 చేతులు ఎత్తి దేవునికి స్తోత్రం. మన సాక్ష్య జీవితం ద్వారా ఎదుటి వాళ్ళల్లో దేవుడు ఏం చేస్తాడు? పని చేస్తాడు. ఏదైతే మన సాక్ష్యం పంచుకుంటున్నామో అదే దేవుడు వారిని కూడా మారుస్తాడు. వారికి విశ్వాసాన్ని కలుగు చేస్తాడు. నీలో ఉన్న భయాన్ని వారికి ఎవరి పట్ల? దేవునికి స్తోత్రం. ఒకరోజు నేను అక్కడున్న ఈ వెళ్ళే వాళ్ళు అందరూ వెళ్తున్నారు. ఒక అయ్యగారి చర్చ అక్కడే ఉంది. ఆ అయ్యగారి దగ్గర ఉన్న ఆ విగ్రహారాధన దగ్గరికి వెళ్తున్నారు. చూస్తా ఉన్నా వాళ్ళందరినీ మేడ మీద నుండి. అందరూ వెళ్ళారు. కాసేపు 4 గంటలు అయిన తర్వాత వెళ్ళిన వాళ్ళు రూపాలన్నీ మార్చేసుకుని వస్తున్నారు. అర్థం చేసుకోండి పెద్ద మనసుతో. ఏంటి ఆ రూపం? వెళ్ళేటప్పుడు మంచి జుట్టుతో వెళ్ళారు, వచ్చేటప్పుడు ఎప్పుడంటే మామూలుగా అందరూ అంతే కదా. ఆయన అక్కడ మొక్కుబడులు చేసుకొని అక్కడ ఆ విగ్రహానికి మొక్కి మరలా తిరిగి వచ్చేటప్పుడు ఏం మారిపోయినాయి? రూపాలన్నీ మారిపోయినాయి. నాకు లోపల అనిపించింది ఒక్కసారి. నేను అనుకున్నాను వెళ్ళేటప్పుడు ఇలా వెళ్ళారు, వచ్చేటప్పుడు అంటే వాళ్ళు ఏం చూపించారు అక్కడ? ఆ శిల దగ్గర లేకపోతే ఆ విగ్రహం దగ్గర వాళ్ళు ఏం చూపెట్టారంటే చెప్పరే? భక్తి. దేవునికి స్తోత్రం. మనోళ్ళు కూడా కొంతమంది సైకిల్ మీద వెళ్తా ఉంటారా, శిలువు కనపడగానే చెప్పరే వదిలేసి వచ్చేతో ఎందుకు అంటాడు వాడికి చెప్పరే? తెలవదు. మందిరాన్ని చూస్తాడా, చెప్పులు ఇప్పుతాడు అక్కడ కాసేపు లేదా ఎందుకు అంటాడు వాడికి? లోపలికి వచ్చే అడుగులు ఎప్పుడు, మందిరంలో కూర్చున్న అనుభవాలు ఎప్పుడు? ఏంటిది? చెప్పరేంటండి? భక్తి. కానీ లోపల ఏం లేదు. ఇప్పుడు వీళ్ళు వెళ్ళిన వాళ్ళు రూపాలు మార్చుకుని వచ్చారు, కానీ రూపం మారినంత మాత్రాన వాళ్ళలో ఉన్న తాగుబోతనం మారుతుందా? గట్టిగా చెప్పాలి. వాళ్ళలో ఉన్న చెడ్డగుణం మారుతుందా? వాళ్ళలో ఉన్న చెడ్డ స్వభావాలు మారుతాయా? దేవుడు మనం ఆరాధించే యేసయ్య పై రూపాన్ని మార్చే దేవుడు మాత్రమే కాదని గట్టిగా అనండి. అంతరంగాన్ని శుద్ధి చేయగలిగిన గొప్ప దేవుడు. హల్లెలూయా. అంతరంగంలో ఏం పుట్టిస్తాడు ఆయన? భయాన్ని పుట్టిస్తాడు. అరే దేవుడు అనేవాడు ఒకడు, మనం ఇంత ఘోర నష్టం చేయకూడదు ఎదుటోళ్ళకి, అది తిరిగి మన మీదకే అన్న భయం లోపల ఉంటుంది. జీవితాన్ని మారుస్తాడు, స్వభావాన్ని మారుస్తాడు, అలవాటుల్ని మారుస్తాడు. హల్లెలూయా. ఆమేన్ అనండి. ప్రతిదానికి జీవితాన్ని మారుస్తాడు, స్వభావాలు మారుతాయి. మునుపున్న బ్రతుకు ఇక ఎన్నడూ ఉండకుండా చేస్తాడు ఆయన. ఎందుకని? దేవుని భయము వాళ్ళలో ఉంటుంది. కేవలం భక్తి చేయడం వలన దేవుని ఆశీర్వాదం మనకి రాదు, కానీ ఏముండాలట? దేవుని భయము. దేవునికి స్తోత్రం. అప్పుడు దేవుడు మన అవసరతను తీరుస్తాడు, మనకు కావాల్సింది ఆయన ఇస్తాడు. అబ్రహాము జీవితంలో మనం చూస్తే భక్తి మాత్రమే కాదు, కానీ ఏం కూడా ఉంది. అందుకని దేవుడు అంటున్నాడు, ఇప్పుడు అర్థమవుతుంది నువ్వు నాకెవరు వాడవని, నాకు భయపడేవాడవని నాకు కనబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి భయపడిన అబ్రహాముకి దేవుడు ఎప్పుడు అన్యాయం చేయలా. ఏంటి సొంత కుమారుని అడిగాడని చెప్పి అనుమానంతో ఎలా అయితే ఈ దేవుడి దగ్గరికి నేను వచ్చేవాడిని అన్నాడా? ఎలా అయితే నా కుమారుడు ఎందుకు ఇస్తానన్నావు, ఎంతమందిని చేస్తానన్నావు, ఆకాశ నక్షత్రాలనే చేస్తానన్నావు, ఈ వాగ్దానం ఇంకెందుకు, ఈయన కూడా మామూలు దేవుడే అనుకుని పక్కకి. దేవునికి స్తోత్రం కలుగునుగా. మన ఆరాధనలో లేకపోతే నీవు దేవుని మందిరానికి వచ్చే విషయంలో దేవుడంటే భయము భక్తి నీలో దేవుడు చూడాలి. ఆమేన్. మీ కుటుంబంలో కుటుంబ ప్రార్థనలో మీ బిడ్డల్ని ఆ వారం చేసే లేకపోతే ఖండించే విషయాల్లో దేవుని భయం దేవుడు నిన్ను చూడాలి. ఆమేన్. నీ భర్తను దేవుని గురించి చెప్పే విషయంలో, కానుకిచ్చే విషయంలో, ఆమేన్ అనగానే అందరూ నాకు తెలుసు ఏమండి, దశంభాగం ఇచ్చే విషయంలో, మందిరంలో భోజన పలహారాలు ఇచ్చే విషయంలో దేవుడు మనలో ఏం చూడాలి?
ఇలా పెట్టుకొని మేమేనండి భోజనం పెట్టింది అనేవాళ్ళ అవసరం దేవునికి. దేవుడు మమ్మల్ని కాపాడాడు కాబట్టి, దేవుడు మాకు కృతజ్ఞతలమై ఉన్నాం కాబట్టి మేము అసలు మందిరంలో రావడానికి అర్హులము కానీ మమ్మల్ని ఇలాంటి భాగ్యాన్ని ప్రభు ఇచ్చాడని చెప్పి ఆ కృతజ్ఞతను బట్టి దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. అంతేగాని మనం ఏదో దేవుడికి ఇచ్చేవాళ్ళం అన్నట్టుగా మనం ఎప్పుడు మనం దేవునికి ఇచ్చేవాళ్ళం ఎప్పుడు అవ్వలేము. దేవునికి స్తోత్రం. ఇంకా చెప్పమంటారా, ఆయన గాలి ఊరకనే ఎత్తాడు. మనకి కరెంటుకి ఏం కడతాం మనం? బిల్లు. అవునా కదా? మరి పీల్చుకునే ఊపిరికి అందరు ఊపిరి పిలుస్తున్నారు. ఇక్కడ పిలుస్తున్నారండి. ఒకవేళ ఊపిరి పీల్చే శక్తి మన ఊపిరితిత్తులు కోల్పోయి అనుకో, ఏం పెడతారు డాక్టర్లు? ఏం పెడతారండి? ఆక్సిజన్ పెడతారు. ఆక్సిజన్ పెట్టినందుకు ఓట్నే పెడతారా? డబ్బులు తీసుకుంటారు. ఎంత తీసుకుంటారు? గంటకి వేల రూపాయలు తీసుకుంటారు. ఉచితంగా దేవుడు ఏమిస్తున్నాడు? మనకి గాలిని ఇస్తున్నాడు. దేవుడికి ఎప్పుడన్నా ఇచ్చామో దీనికి డబ్బులు? ఉచితంగా ఇస్తున్నాడు. ఇక చూసుకుంటూ పోతే బోల్డ్ అంటే ఇస్తున్నాడు ఆయన మనకి. ఆకాశంలో సృష్టి మొత్తం, ఆకాశం కింద ఉన్న సృష్టి మొత్తం మన కోసమే తయారు చేశాడు. అందుకే మొదట 5 రోజులు సృష్టి మొత్తాన్ని చేసి 6వ రోజు ఏమని చేశాడు? ఇవన్నీ మీరు వేలండి అన్నాడు. దేవునికి స్తోత్రం. 2 చేతులు ఎత్తిన వారికి ఆ కృప కలుగునుగా యేసునామములో దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అన్ని ఈవులను మనకి ఇచ్చిన గొప్ప దేవుడు ఆయన. మనం ఎప్పుడు ఆయనకి ఇచ్చే వారంగా అవ్వలేం. ఎందుకు ఇస్తున్నామంటే ఆయనే అడిగాడు, నా మందిరంలో ఆహారం ఉన్నట్లు మీ 10వ భాగం కొంత దేవునికి ఇచ్చి కృతజ్ఞతలమై మనం బ్రతకడానికి అది దేవునికి ఇస్తాం. భయము దేవునికి స్తోత్రం. ఆ కృతజ్ఞత విషయంలో దేవుడు అబ్రహాముని ఏమడిగాడు తెలుసా? నీ సొంత కుమారుణ్ణి, ఇక్కడ కూర్చున్న వాళ్ళు జ్యేష్ఠ పుత్రుని ఎవరినైనా సేవకుడిగా చేయమని సేవకుడికి ప్రతిష్ఠ చేశారండి? చేశారా? అమ్మో, ఎంతమంది దేవుడు ఇస్తే మీ పెద్దకు మన మందిరం నుంచి సేవకులు లేవాలా వద్దా? చెప్పండి. దేవుని స్తోత్రం. ఈ రోజు నుంచి ప్రార్థన చేయాలి. మీరైతే ఎవరో ఒకళ్ళ గర్భంలో నుండి ఒక సేవకులను మీరు, కొంతమంది చెప్పారు ఏంటంటే ఎవరో ఒకరి గర్భం నుండి ప్రవక్తలను మీరు లేవనెత్తయ్యా, ఎవరో ఒకరి గర్భం నుండి మిషనరీని మన సంఘం నుండి దేశ విదేశాలు వెళ్ళి పరిచర్య చేసేవారు లేవనెత్తయ్యారు. మీరు ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. ఒక్కగానొక్క కుమారుని నాకు ఇవ్వమన్నప్పుడు అబ్రహాం వెనక్కి చూడ, డౌట్ పెట్టుకోలా. అమ్మా, మీరు 7 రోజులు దేవుని మందిరంలో ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి అన్నప్పుడు 7 రోజులు ఉపవాసం నా వల్ల కాదయ్య గారు, 3 రోజులు అయితే దేవుడు ఇచ్చిన దర్శనాన్ని బట్టి దేవుడు చెప్తాడు. ఒకవేళ అయ్యారికి చెప్పాడు అనుకో, 3 రోజులు ఉండమని, 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం వల్ల దేవునికి భయపడేవారు అని దేవునికి అర్థమవుతుంది, కనబడుతుంది. దేవునికి అబ్రహాం ముసలి వయసులో కూడా కండరాలు లేవని, బోన్స్ ఆ బలం లేదని చెప్పి, కొండ నేనాడెక్కేదని చెప్పి పని మనుషులు పెట్టలా. ఏం చేశాడంటే ఆయనే సొంతగా కుమారుణ్ణి తీసుకొని కొండ ఎక్కాడు. దేవునికి స్తోత్రం. ఒక భక్తుడు, నేను అనుకుంటా ఉన్నాను ఆయన కొండ ఎలా ఉంటదండి? ఎలా ఉంటది కదా, కొండ కాదు, ఏంటిది? కొండ ఇలా ఉంటది కదా. ఇటు నుంచి అబ్రహామును ఇంకెవరు ఎక్కుతున్నారు పైకి? ఇస్సాకు ఎక్కుతా ఉంటే ఇటు నుంచి దేవుడు ఒక గొప్ప బహుమానాన్ని తీసుకొస్తున్నాడు. హల్లెలూయా. ఇటువైపు నుండి మనం దేవుని మాట వింటూ ఉంటే వేరే వైపు నుండి దేవుడు తన కార్యాన్ని జరిగిస్తూ ఉంటాడు. అందుకనే బలులు అర్పించడం కంటే, పొట్టేళ్ల క్రొవ్వులు అర్పించడం కంటే, గొప్ప గొప్ప పనులు చేయడం కంటే మాట వినుట చెప్పిన వారి కలుగులుగా యేసు నామములో చెప్పండి మరలా, మాట వినుట శ్రేష్టం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకనే క్రింద వచనాన్ని మీరు చూడండి ఒకసారి. 22వ అధ్యాయం, ఆదికాండం 22వ అధ్యాయం 12వ వాక్యాన్ని మరలా చదువుకున్నాం. ఆ చిన్నవాని మీద
చేయవేయద్దు, అతన్నేమీ చేయొద్దు. నీ కుమారుణ్ణి నాకీయ వెలుగు తిరగలేదు కనుక దేవునికి భయపడేవాడు అని దేవునికి స్తోత్రం కలుగునుగాక, స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మనము దేవుని మాట వినడాన్ని వదిలేసి ఈ లోకంలో అందరి మాట చెప్పరేంటండి, మోకాళ్ళు వేసి ప్రార్థన చేసే విషయం మానేసి అప్పు ఎక్కడ దొరికిద్దా అందరి దగ్గరికి మొదట దేవుని దగ్గర మనం అడిగి ఆ తర్వాత దేవుని నడిపింపును బట్టి ప్రయత్నం. మీరు ఎవరికం తప్ప అంటలా, కానీ దేవుణ్ణి పక్కన పెట్టేయడం దేవునికి స్తోత్రం. ఎదుటోళ్ళు ఒకవేళ అప్పు కావాల్సి ఇచ్చేటట్టు చేసేది ఎవరు? హల్లెలూయా. ఎవరికైనా అసాధ్యం. సీట్ రావాలంటే చేసేది ఎవరు? కార్యం జరిగించాల్సింది దేవుడే. దేవునికి స్తోత్రం. మన భర్త మన మాట వినాలన్నా దేవుడే, భార్య మాట వినాలన్నా, బిడ్డల మాట వినాలన్నా, ఈ సంవత్సరం అంతా మనకు కలిసి రావాలన్నా, దేవుని బిడ్డలకి ఎప్పుడు కలిసి వస్తాయి? అన్ని రోజులు కలిసి వచ్చేయి. దేవునికి స్తోత్రం. పలానా రోజు అని ఎప్పుడు అన్ని రోజులు ఆయన చేశాడు. ఆయన కావాల్సిందల్లా మన ఎడల భయము. దేవునికి స్తోత్రం. ఈ రెండు కనుక ఆయన చూశాడా, అబ్రహాముని మంచి రోజులతో దేవుడు తీసుకెళ్ళాడు. ఒకానొక సమయంలో అబ్రహాము ఏమెంచుకున్నాడంటే, లోతు పచ్చని పొలాలు ఎంచుకున్నాడు. అబ్రహాము ఎండిపోయిన పొలాలని ఒక్కటే ఉన్నాయి ఇంకా, సరే వాటిని నేను తీసుకుంటాను అన్నాడు. లోతు ఎంచుకున్న పచ్చని పొలాలు ఏమైపోయినాయి? ఇప్పటికీ పాడైపోయాయి ఇశ్రాయేల్ దేశం. కానీ అబ్రహాం ఎంచుకున్న ఎండిపోయినవి దేవుడు ఆశీర్వాదకరంగా మార్చాడు. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసయ్య చేతిలోకి వచ్చినాయి. ఏమొచ్చినాయి? చిన్న పిల్లవాడు తీసుకొచ్చాడు. 5,000 మంది ఉన్నప్పుడు చెప్పండి, 5 రొట్టెలు 2 చిన్న చేపలు తీసుకొచ్చాడు. ఆ చిన్న పిల్లవాడు యేసయ్య అడిగినప్పుడు ఏం చేశాడు? మాట విన్నాడు. దేవునికి స్తోత్రం. భయభక్తులు చూపించాడు. దేని ద్వారా? క్రియ ద్వారా. హల్లెలూయా. ఎప్పుడైతే భయభక్తులు క్రియ ద్వారా చూపించాడో అప్పటికే ఎన్ని రోజులు అయిపోయిందో తెలుసా అండి? 3 రోజులు అయిపోయింది. యేసయ్య ఆ కొండ మీద ప్రసంగం చేస్తూ, అంటే ఈ చేపలు చనిపోయి ఎన్ని రోజులైంది? చెప్పలే, 3 రోజులేనా? ఎప్పుడు చనిపోయి ఇంటికి వచ్చినాయో తెలియదు. వాళ్ళమ్మ ఎప్పుడు చేసిందో, ఈ కోసం ఎప్పుడు దాచిపెట్టాడో తెలియదు. దేవునికి స్తోత్రం. 2 ఎన్ని చేపలండి? 2 చేపలు. 2 చేపలేనా? 5 రొట్టెలు 2 చేపలు. 2 చేపలు, చనిపోయిన చేపలు ఆయన చేతిలోకి వచ్చిన తర్వాత 5,000 మందికి ఆయన పంచాడు. అంటే అర్థం ఏంటంటే, మృతి అయిపోయిన వాటిల్లో కూడా ఆయన మాట వింటే జీవాన్ని విడుదల చేస్తాడు. దేవునికి స్తోత్రం. అక్కడ నీ దగ్గర పైసానే ఉండి ఉండొచ్చు, కానీ దాన్ని ఆశీర్వాదకరంగా దేవుడు మారుస్తాడు. ఎప్పుడు? భయభక్తులు ఆయన మీద నిలిపినప్పుడు, మందిరావడానికి వచ్చి ప్రార్థన చేసుకున్నప్పుడు, దేవుని వాక్యాన్ని గైకొన్నప్పుడు. దేవునికి స్తోత్రం. అన్ని వేళలా ఆయన్ని గణపరుస్తూ ఉన్నప్పుడు అబ్రహాముకు తోడై ఉన్న దేవుడు మనకి చెప్పిన వారికి కలుగునుగా చేస్తున్నాము. మనకు కావలసినంత ఆయన తీరుస్తాడు. హల్లెలూయా. అన్యాయంగా వదిలిపెట్టే దేవుడు కాదు. 38 సంవత్సరాల నుండి ఎక్కడ పడి ఉన్నాడు ఆయన? యేసయ్య ఇల్లు అడుగుతుంటే, స్వస్థపడాలని కోరుతున్నావా అని అంటే, నన్ను తీసుకెళ్లి చెప్పలేదంటే ఆ కోనేట్ లో వేయడానికి ఎవరు? ఇంకొక ఆయన అంటున్నాడు, మరి అన్నం పెట్టింది ఎవరు? ఒకవేళ బీడీలు అలవాటు ఉన్నాయి అనుకో, అవి ఇచ్చింది ఎవరు? మంచినీళ్ళు ఇచ్చింది ఎవరు? ఎవరు లేరని సాకు చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. మన జీవితంలో దేవుని ఎడల భయభక్తులు కలగడానికి సాకు చెప్పరే ఉండకూడదు. ఏ కారణం పెట్టుకోకూడదు. ఎల్లప్పుడూ దేవుని ఎడల భయభక్తులు. ఎందుకంటే ఆయన ఏ మేలు పొదువు లేకుండా చేసుకుంటూ వెళ్తాడు. మనం ఊహించిన దానికన్నా, అడిగిన దానికన్నా అత్యధికంగా చేస్తాడు. హల్లెలూయా. ప్రార్థన ఉన్నప్పుడు మందిరాన్ని ఎన్నడు చెప్పరండి, విడవడం కాదు, మానకూడదు. ప్రార్థన ఆదివారం పూట టయానికే పాటలు పాడినా గొప్పం,
ఆరాధన చేసేటప్పుడు వద్దాం, అంతా అయిపోయి సాక్ష్యాలు అయిపోయిన తర్వాత నేను రాగానే నాకు సాక్ష్యానికి టైం ఇవ్వాలి, పాటకి టైం ఇవ్వాలను. మనం వచ్చేది మందిరం కోసం కాదు, అయ్యగారి కోసం. అంతకంటే ఎవరి కోసం? నువ్వు దేవుడు కనెక్ట్ అవ్వాలి, నీ ఎడల భయభక్తులు ఆయన చూడాలి. దేవునికి స్తోత్రం. కుటుంబ ప్రార్థనకి వెళ్ళేటప్పుడు పిలవందే నేను వెళ్ళనడానికి ఎవరి దగ్గరికి వెళ్తున్నాం? మనం దేవుని దగ్గరికి వెళ్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వసతులు మనకు అవసరంలా, మనం ఎక్కడికి వెళ్తున్నామంటే దేవునికి నేను కనబడాలని అబ్రహాము ఏ కొండ ఎక్కాడండి? దేవుడు చెప్పిన కొండను ఎక్కాడు. దేవునికి స్తోత్రం. ఇది దేవునికి భయభక్తులు కలిగి ఉండడం అనేది పెద్ద కొండ లాంటిది. ఎలాంటిది? అది మంగళగిరి కొండ, విజయవాడ కొండ అయితే ఏ కొండ, కొనగోలు కొండ అయితే మెట్లు ఉంటాయి హాయిగా, ఏం చేయొచ్చు. కానీ ఈ కొండకి ఏముండవు, మెట్లు. వెళ్ళటానికి మార్గం కూడా దగ్గరికి వెళ్తే కానీ కనబడదు ఎటు అడుగేయాలో అని. ఎక్కుతా ఉండాలంటే దేవునికి భయపడే విషయంలో కొండ భయపడుతూ ఉండాలి. దేవునికి స్తోత్రం. ఆయన భక్తి చూపిస్తూ ఉండాలి. అబ్రహాముకి అన్యాయం చేయని దేవుడు మనకు కూడా అన్యాయం చేయడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లూకా సువార్తలో చక్కని మాటలు ఉన్నాయి చూడండి. లూకా సువార్త 12వ అధ్యాయం. లూకా సువార్త 12వ అధ్యాయం 29. ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని విచారింపకుడి, అనుమానము కలిగి ఉండకుడి. ఈ లోకపు జనులు వీటన్నిటిని వెతుకుదురు, ఇవి మీకు కావలసినవని మీ తండ్రికి తెలియదు. మీరైతే ఆయన రాజ్యమును వెతుకుడి, దానితో కూడా ఇవి మీకు అనుగ్రహింపబడును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏ భయము భక్తి ఉండాలి మనకి చెప్పరేంటండి? దేవుని భయము భక్తి ఎందుకు ఉండాలి? ఆయన రాజ్యానికి నేను వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. ఎంత ఈ లోకంలో బ్రతికినా చివరాఖరికి దేవుడు మనల్ని పిలుచుకుంటాడు. ఎంత ఈ లోకంలో ఆహ్లాదంగా బ్రతికినా చివరి తుది శ్వాస అయిపోయిన తర్వాత దేవుని రాజ్యానికి మనం వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. నేను ఎప్పుడు చెప్తూ ఉంటా, మనం ఈ లోకాన్ని వదిలిపెట్టినప్పుడు, ఈ లోకం శాశ్వతం కాదు కాబట్టి ఈ లోకంలో సంపాదించుకున్నవన్నీ మనం వదిలిపెట్టినప్పుడు మన శరీరాన్ని ఎలా వదిలేస్తామో వాటన్నిటిని కూడా అలాగే వదిలేయాలి. దేవునికి స్తోత్రం. కానీ మన ఆత్మతో పాటు ఏది తీసుకెళ్ళగలం? ఏం తీసుకెళ్ళగలం? బాగా చెప్పారు తల్లి. దేవుడిని ఆశీర్వదించిన గాక. దేవుని ఎడల మనకున్న భయము భక్తి మనతో పాటు వస్తాయి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనతో పాటు వస్తాయి అనడానికి మంచి నిదర్శనం ఏంటంటే, లాజరు ధనవంతుడి దగ్గర దేవుడు ఒక మాట మాట్లాడాడు. ఎవరు చేస్తారు చూడండి. ధనవంతుడు లాజరు. చదవండి. అక్కడ ఆ 25వ వాక్యం చూడండి. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవితకాలం అందు నీకిష్టమైనట్లు సుఖం అనుభవించుతివి, అలాగుననే లాజరు కష్టం అనుభవించనని దేవునికి స్తోత్రం. కింద ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుతున్నాడు, నీవు యాతన పడుచున్నావు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒకే ఒక్క పాయింట్ ప్రభు మాట్లాడుతూ, అబ్రహాం మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, ధనవంతుని వైపు చూస్తూ ఏమంటున్నాడండి? నీవు లోకములో ఉన్నప్పుడు నీ జీవిత కాలం అంతా
సుఖం కాదు, నీకిష్టమైనట్టు. దేవునికి స్తోత్రం. మనకిష్టమైనట్టు బతికినప్పుడు దేవుని ఎడల భయం భక్తి ఉంటదాం కదా. నీకిష్టమైనట్టు బతికావు. కానీ లాజరు అయితే కష్టపడ్డాడు. ఎందుకు కష్టపడ్డాడు? దేవుని ఎడల భయభక్తులు కలిగి. ఏమండి, కుష్టి వ్యాధి కలిగిన వాడు సాగు చెప్పడానికి ఉంటుందా ఉండదా? ఒక వ్యక్తి కాల్ లేదనుకోండి, ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి నీకేమైనా నాయకు ఉన్నావు, మా బతుకులు చూడన్నావు అనుకో, ఒరే నన్ను నా కాళ్ళు చూస్తూ కూడా నువ్వు ఇలా మాట్లాడితే ఎలా అంటాడు. ఎందుకంటే దేవుడు నాకు ఏం చేశాడు? అన్యాయం చేశాడని. లాజరు ఏమనాలి? దేవుడు నాకు అన్యాయం చేశాడు, నేను ఎంతగా బతుకుతున్నా, ఎంత భయభక్తులు కలిగి ఉన్నా, ఆఖరికి నా కుటుంబ సభ్యులు తోసేసిన ధనవంతుని బల్ల కింద పడే రొట్టె ముక్కలు నేను తింటూ ఉన్నా, అతను నాకు గౌరవం ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వకపోయినా దేవుని మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నా. దేవునికి స్తోత్రం. దేవుని మీద భయభక్తులు కలిగి ఉండడానికి ఏం పడ్డాడు? ఆ మాట ఎవరు చెప్తారు? కష్టపడ్డాడు. దేవునికి స్తోత్రం. కష్టపడి ఏమెక్కాడు? భయభక్తులనే కొండ. ఇక్కడ కష్టపడాల్సిన దేనికోసం? కొంతమంది సంఘాన్ని చెడగొట్టడానికి, చెప్పండి ఆ మాట, ఎంత కష్టపడతారంటే భోజనాలు కూడా కావాలని. మన మధ్యలో ఇక చెప్పండి, అలిగామని ఎవరికి తెలియాలి? చెప్పే అయ్యగారికి తర్వాత ముందు పెద్దోళ్ళు ఉంటే డైరెక్ట్ గా ఎక్కడికి తెలియాలి? ఇక అయ్యగారికి. ఎంత కష్టపడతారో మరలా సేవకులు వచ్చి వారిని బతిమలాడి ఎంత కష్టపడతారో, విశ్వాసం చెడగొట్టడానికి ఎంత కష్టపడతారో, కొత్త వాళ్ళు రానికుండా చేయడానికి. అమ్మ మీ సంఘంలో జరగదమ్మ సంతోషం. మీరు మంచిగా ఉంటే గంగూరు మొత్తం యేసు నామములో ఆశీర్వదించబడును గాక. మీ చుట్టుపక్కల మీ కుటుంబ సభ్యులు దేవుని సన్నిధికి మీరు ఏం చేయాలి? తీసుకురావడానికి ఏం పడాలి? ఆమేన్, హల్లెలూయా. దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండడానికి స్తోత్రం, హల్లెలూయా. లాజరు ఏం చేశాడంట? కష్టపడ్డాడు. దేవునికి భయపడాలని కష్టపడ్డాడు. ఏమండి, దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండడం ఎంత కష్టమో తెలుసా? ప్రాంతానికి వెళ్ళి పెళ్లికి వెళ్ళి మేము చేయమంటే అంటే అందరూ మనల్నే ఎదుటి చూపిస్తారు. అది నడమని కష్టం. మేము ఉపవాసం ఉన్నామని మేము తినమంటే కష్టం. మేము అలాంటివి చేయమంటే కష్టం. జాబుల దగ్గర అలాంటివి మాట్లాడితే కష్టం. అలా కష్టం దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండాలంటే. కానీ లాజరు కష్టపడిన కష్టానికి అక్కడ ఏం పొందుతున్నాడంట? నెమ్మది. రెండు చేతులెత్తి దేవునికి స్తోత్రం కలిగినాడు. దేవుని ఎడల భయభక్తులు కలిగిన కుటుంబాల్లో దేవుడు ఏమిస్తాడు? నెమ్మది. దేవునికి స్తోత్రం. ఎందుకంటే దేవుడే వారి పక్షాన. 17వ సామెత 1వ వాక్యం చూడండి ఒకసారి. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 1వ వాక్యం. రుచి అయిన భోజన పదార్థములు ఉన్న కలకముతో కూడి ఉండిన ఎంత ఉండుట కంటే నెమ్మది కలిగి ఉండి వట్టి రొట్టె ముక్క తినడం. అర్థమైందండి? చెప్పండి, నాకు మీరే చెప్పాలి. ఏం చదువుతున్నాం మనం? ఒకళ్ళింట్లో బాబాయ్ అంటున్నా, ఏమనుకున్నాం? ఒకళ్ళింట్లో రుచి అయిన భోజన పదార్థాలు బోల్డ్ ఉన్నాయంట. ఏమండి? కానీ వాళ్ళ ఇంట్లో ఏమున్నాయంట? గొడవలు ఉన్నాయి. ఇక ఆ భోజన పదార్థాలు అవుతాయా? తింటారా వాళ్ళు? ఈ గొడవలతోనే ఎవరు దారాలు. అందుకని కింద వాక్యంలో ఏముందంటే నెమ్మది కలిగి ఉండి వట్టి రొట్టె ముక్క తినడం మేలు. రెండు చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్తారు. చేతులెత్తిన వారందరి కుటుంబాల్లో దేవుడు నెమ్మదిని దయచేయును గాక. పచ్చడి కారం మెతుకులు ఉన్నా ఏముంది? పల్లెంలో కారం మెతుకులే, కానీ హృదయంలో అది. దేవునికి స్తోత్రం. దేవుని ఎడల భయభక్తులు కలిగిన వారికి దేవుడిచ్చే గొప్ప బహుమానం అది, గొప్ప మేలది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రోమా పత్రిక
చూడండి, రోమా పత్రిక 8వ అధ్యాయం 32వ వాక్యాన్ని చదువుకుందాం. చదువమ్మా. రోమా పత్రిక 8వ అధ్యాయం 32వ వాక్యం. తన సొంత కుమారుణ్ణి వెనుతీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అబ్రహామును అడిగిన దేవుడు ఏమేమని అడిగాడు? సొంత కుమారుని అడిగాడు. నువ్వైతే ఇస్తావా అని ఎదుటోళ్ళు మనం అడుగుతాం, కానీ దేవుడు కూడా ఎవరిని ఇచ్చాడో తెలుసా? ఆయన సొంత కుమారుని మన కోసం బలి ఇవ్వడానికి ఇచ్చాడు. ఆయన సొంత కుమారునే ఇచ్చిన గొప్ప దేవుడు మన కోసం సమస్తాన్ని. ఫిలిప్పీ గ్రంథంలో కూడా చక్కని మాట ఉంది, అది చదువుకొని మనం ముందుకు వెళ్దాం. ఫిలిప్పీ గ్రంథం ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం చూడండి. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 19వ వాక్యం. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. దేవునికి స్తోత్రం. క్రీస్తు యేసునందు ఆయన మహిమైశ్వర్యములో. జాగ్రత్త నా వైపు చూడండి ఒకసారి. ఇప్పుడు రిక్షా తొక్కే ఆయన ఉన్నాడు అనుకో, వాళ్ళ అబ్బాయికి ఎలాంటి బట్టలు కొనిస్తాడు? ఎంత పెట్టి కొనిస్తాడు సుమారుగా? ఆయనకున్నంతలో అలా అయితే 500 లేకపోతే 1000 పెడతాడు. అలాగే కొంచెం జాబ్ కూడా ఉన్నాడు అనుకోండి, ఎంత పెట్టి కొనిస్తాడు? 5,000, 3,000, ఇంకొంచెం పెద్ద ఉన్నాడు అనుకో, గవర్నమెంట్ జాబ్ వాళ్ళు. ఇంకొంచెం పెద్ద కలెక్టర్ ఉన్నాడు అనుకో, 1,00,000. సపరేట్. అదే ఇంకా సీఎం ఉన్నాడు అనుకో, 1,00,000. ఎవరైనా చెప్పింది 1,00,000? వెరీ గుడ్. మా చెల్లి పెళ్లికి ఒక షోరూంలోకి వెళ్ళి, అబ్బా ఇది చాలా బాగుందమ్మా అని చెప్పి వెళ్ళి చూస్తే 1,40,000 ఉంది దాని మీద. ఒక్క గౌను ఎంత? ఇకంతే. అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఆ షాప్ లోకి చెప్పలేదండి. అసలు ఆ షాప్ మనకి తగ్గింది, భయం వేసింది. 1,40,000 ఒకరోజు వేసుకొని మరలా తీసేసి ఉతికేదానికి ఎంత? అలాంటి వాళ్ళు లేకపోతే ఆ దోన్లు వస్తాయండి. ఆ అవసరం ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి హల్లెలూయా. ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే, మనం చదువుకున్న వాక్యంలో ఆయన మహిమైశ్వర్యములో నుండి, చెప్పండి ఆ మాట, ఇలా చెప్పండి, యేసయ్య తన మహిమైశ్వర్యములో నుండి. అంటే ఈ లోకము దాని సృష్టియు ఎవరిదన్నాడు? ఆయన నావన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక ఒక కలెక్టరే ₹1,00,000 పెట్టి 1,50,000 పెట్టి గౌను కొంటే, మన దేవుడు ఎంత గొప్పవాడు తెలుసా? ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం. ఆయన ధననిధిలో నుండి మనకేం చేస్తాడు? చెప్పిన వారికి అవసరాలు తీర్చబడును గాక. ఆయన మహిమైశ్వర్యములో నుండి ఆయన చెయ్యి చాపాడా? చెప్పరేంటండి. ఒకరోజు ఏలియా ప్రార్థన చేస్తూ ఉంటే, వర్షం పడుతుందేమో చూడు ఆయన, మేఘం ఏమన్నా వచ్చిందేమో చూడు అని పనివాడికి చెప్తే, వాడు వెళ్ళి చూడగానే ఒక అరచెయ్యి అంత, గుప్పిడి అంత మేఘం కనపడిందంట. అరచెయ్యి అంత మేఘమా, ఇదేం చేస్తుంది అనుకోలా. ఒక్కసారిగా ఓరే వర్షం పడే సూచన వచ్చేసిందని పరిగెత్తుతూ ఉంటే, మోపైన వర్షము భూమిని తడిపోయినని వాక్యములో ఉంది. దేవునికి స్తోత్రం. యేసయ్య గుప్పిలు విప్పాడా, దానికి అంతము. అందుకనే పట్టజాలనంత విస్తారమైన ఆశీర్వాదము 153 పెద్ద. చెప్పరండి, వలలు ఏమైపోయినాయి? రాత్రంతా శ్రమ పడ్డారు. ఎప్పుడైతే దేవుని మాట విన్నారో, స్కిల్ ఉన్న వ్యక్తే, చదువున్న వ్యక్తే, సముద్రం తెలిసిన వ్యక్తే, చేపలు ఎలా పట్టాలో PhD చేసి ఉంటాడు ఆయన.
అయినా సరే దేవుని మాటకు లోబడ్డాడు. భయపడ్డాడు, ఆమేన్. భక్తి చూపించాడు. ఆమేన్. 153 విస్తారమైన చేపలు ఎక్కడున్నాయి? ఓ అక్కడికి వెళ్ళిపోయి రావడం కూడా దగ్గర లేవు. చెప్పరేంటండి? అట్లా దగ్గరే ఎక్కడున్నాయి తెలుసా? ఒడ్డున, సముద్రంలోనే. ఎక్కడ? ఒడ్డుగా. ఆ దోణికు కుడివైపోయింది అన్నాడు అంతే. ఈ రోజు మీకు ఏదైతే సమస్య తీరట్లేదో దానికి సమాధానం మీ పక్కనే ఉంది, కానీ మీకు కనబడట్లా. ఆమేన్. ఎప్పుడైతే మీరు దేవుని ఎడల భయభక్తులు చూపిస్తారో దేవుడి రాత్రి చెప్తున్నాడు, మీకు సమాధానాన్ని ఆయన ఇస్తాడు, మీకు అవసరాన్ని కుడివైపు పోలేమన్నాడు. వాళ్ళకి కలవలా. ఎన్ని చేపలు దాక్కున్నాయి అక్కడ? దేవుడు చెప్పుకుంటాడు, మీరు అందరూ వచ్చి ఇక్కడ ఉండండి, నేను చెప్పినప్పుడు చెప్పరేంటండి. లేకపోతే ఒక్కసారి వలయగానే అన్ని చేపలు ఎలా పడతాయి? గ్రూపును అక్కడ పెట్టాడు దేవుడు. అసాధ్యమైంది ఏది ఆయనకి? హల్లెలూయా. యూదా స్తుతి గోత్రపు సింహమా, యేసయ్యా నా ఆత్మీయ ప్రగతిని స్వాధీనమా, నీవే కదా నా ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, నీ ప్రజలను అధికై రాజాజ్ఞ మార్చింది నీవేనని, అహమును అణచి అధికారులను ఆ మాట పలుకుదాం. ఏమున్నది అసాధ్యం, ఏమున్నది హల్లెలూయా. ఆయన అసాధ్యమైంది ఏది? సమస్తాన్ని ఆయన చేస్తాడు. మన నుండి ఆయన ఏం చూడాలి? ఒక ముసలామె ఇలాగే వచ్చింది, ఆమెకి గూనె అంట. ఏంటిది గూనె అంటే? నడుము వంగిపోవడం. అది అక్కడ కూర్చుంది. ఆ మామగారు కూర్చున్న చోట చెప్పురా. ఆ మామగారు అంటే వెనక్కి తిరిగి చూస్తున్నారు. ఆ చెప్పురు ఎక్కడో చెప్పండి అండి. ఆ చెవురు ఎక్కడ కూర్చుంది? కానుక పట్టే సమయంలో యేసయ్య ఎక్కడ ఉన్నాడంట? మీకు అందరూ తెలిసిందే కదా. ఆ పెట్టె దగ్గర ఆయన ఉన్నాడు. ఆయన ఉండి చూస్తూ ఉన్నాడు. ఏమనుకుంది? ఎవరే మనోడా ఏంట్రా, నేను ఆడకి నడవలేదు కానీ చెప్పేంటంటే తీసుకెళ్ళి దాం లేదు డబ్బు అని చెప్పలా. ఆమె శక్తి తెచ్చుకొని పైకి లేచి అందరితో పాటు ఏం చేసుకుంటా? నడుచుకుంటూ. ఎవరెవడా? నడుము వంగిపోయిన ఆవిడ నడుచుకుంటూ. బా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నడుచుకుంటూ వచ్చి మళ్ళీ ఏం చేసింది? దొంగలో నుంచి తీస్తూ 1000 రూపాయల నోట్ ఉంది. ఇప్పుడు 500 నోట్ ఏమైనా తీసిందని బయటికి ఏం చేసిందంటే చిన్న న్యాయం ఒకటి తీసి ఆ పెట్టిలో ఆ చిన్న నాణ్యాన్ని దేవుడు చూశాడు. ఆ నాణ్యాన్ని దేవుడు చూడలేదు కానీ ఏం చూశాడు తెలుసా? భయభక్తులు చూశాడు. దేవునికి స్తోత్రం. నువ్వు దేవునికి ఇచ్చేది ప్రాముఖ్యం కాదు, లోపల దేవుణ్ణి అంతగా భయభక్తులు కలిగి అది ప్రాముఖ్యం. అందుకని దేవుడు ఏమన్నాడు తెలుసా? ఏమకి కలిగి ఉన్నదంతా చెప్పరేంటండి? ఏమకి కలిగి ఉన్నదంతా ఏమన్నా ఆమెకి ఎంత కలిగి ఉంది? ఎంత ఉంది ఆమెకి? 2 కాసులు. అంటే దేవుడు ఆమెను ఎంత ఆశీర్వదించాడు చెప్పరే? 2 కాసులే. కానీ అది ఎవరు ఆశీర్వాదం? దేవునికి స్తోత్రం. అందుకని మనకున్న చిన్న ఈ వసతుల గురించి మనం ఎప్పుడు దేవుని మీద సనకూడదు. అది ఎవరి ఆశీర్వాదం? చిన్న మందిరమైన అయ్యగారు ఎప్పుడు ఫీల్ అవ్వరు. ఇది దేవుని సన్నిధిలో లేకపోతే దేవుని యొక్క ఆ చూపులో ఎలాంటి మందిరం ఇది?
గొప్ప మందిరం, గొప్ప పరిచర్య. ఒక వ్యక్తి 25 సంవత్సరాలు ప్రార్థన చేశాడంట ఇద్దరు మారు మనసు కోసం అమెరికాలో. ఎన్ని సంవత్సరాలు? వాళ్ళు మారు మనసు పొందింది ఈయన కళ్ళతో చూడలేకపోయాడు. చనిపోయిన తర్వాత వాళ్ళిద్దరూ అమెరికాని తల్లకిందులు చేసే పాస్టర్లు అయ్యారు. 2 చేతులతో హల్లెలూయా. 25 సంవత్సరాలు ఇద్దరు మారు మనసు కోసం ప్రార్థన చేశాడు దైవ సేవకుడు. సంఘాలు గట్టలా పెద్ద పెద్ద సువార్తలేమి దేవునికి స్తోత్రం. దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదం కొంచెమైనా, ₹1 అయినా ప్రభుకి ఇచ్చేది ఇవ్వాలి. కొంచెం సమయం అయినా దేవునికి ఇచ్చే సమయం చెప్పండి గట్టిగా. భయభక్తులు ఎప్పుడైతే చూపిస్తామో దేవుని ఆశీర్వాదం మన మీద ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ కూర్చున్న వారందరికీ దేవుడు ఆజ్ఞాపించేది దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండాలి. భయభక్తులు కలిగి ఉండడానికి ఏం పడాలి? ప్రార్థన అనగానే కొంతమంది మోకాళ్ళు వేయందే వాళ్ళకి ప్రార్థన చేసినట్టుగా ఉండదండి. నిజంగా వాళ్ళ అలవాటు బాప్తిజం తీసుకున్న దగ్గర నుండి ఏం వేస్తేనే, మోకాళ్ళు వేస్తేనే వాళ్ళకి ప్రార్థన నడుస్తుంది. దేవుని ఎడల భయభక్తులు. కొన్ని సెంటిమెంట్లు ఉంటాయి కదా మనకి. వెళ్ళేటప్పుడు ఎవరన్నా అచ్చి అంటుంటే మళ్ళీ వెనక్కి తిరగచ్చు చెప్పరే బాగా ఆగిపోయేటట్టు. కొంతమంది ఎదురు ఏమన్నా వస్తే, కొంతమంది ఎదురు వస్తేనే మంచి సెంటిమెంట్లు ఉంటాయి. దేవుల్లో కూడా కొన్ని సెంటిమెంట్లు ఉంటాయి. నేను మోకాళ్ళు వేసి ప్రార్థన, నేను శుక్రవారం ఉపవాసం, నేను మా బిడ్డల కోసం ఉపవాస ప్రార్థన చేయాలి, నేను ఖచ్చితంగా వాగ్దాన కొడుక్కి వెళ్ళాలి, నేను వాగ్దానం తీసుకోవాలి, నాకు ఇచ్చిన దేవుడు వాగ్దానం ఖచ్చితంగా నా జీవితంలో నెరవేర్చబడడం నేను చూడాలి. సెంటిమెంట్లు ఉండాలి. కొన్ని దేవుని మందిరానికి టయానికే వెళ్ళాలి. దీనికి చెప్పరా? చెప్పరేంటండి? దేవునికి స్తోత్రం. విగ్రహాల జోలికి వ్రతం ఉండాలి. దేవుని వల్ల భయభక్తులు. దేవునికి స్తోత్రం. ఆ పాపం చేసిన స్త్రీతో ప్రభు అన్నాడు, అమ్మా బాగుపడ్డావు, మరెన్నడు వాడి జోలికి పోవద్దు, ఆ పాత కోపానికి పోవద్దు, పాత సెంటర్కి వెళ్ళొద్దు, పాత జీవితానికి వెళ్ళొద్దు. దేవునికి స్తోత్రం. ఒకవేళ వెళ్తే ఈ స్థితి కన్నా కడపటి స్థితి మరీ ఘోరంగా ఉంటుంది. అందుకని దేవుడు ఇచ్చిన భయభక్తులు పోగొట్టుకోవద్దు. మీరు ఈరోజు దేవుని మందిరంలో ఉన్నారంటే దేవుడు మీకు నాకు పెట్టిన భిక్ష ఏంటది? భయభక్తులు కలిగి ఉండటం. ఇలా కూర్చుని దేవుని ఆరాధించడం దేవుడు ఇచ్చిన గొప్ప భాగ్యం. దేవునికి స్తోత్రం. మామూలు సామాన్యమైన దేవుడు కాదు మన మధ్యలో ఉన్నది. సృష్టికర్త, తెలిసిన వాడు, అన్ని ఎరిగిన గొప్ప దేవుడు, జీవితాలను క్షుణ్ణంగా మార్చగలిగిన గొప్పవాడు. దేవునికి స్తోత్రం. అంతరంగాన్ని శుద్ధి చేయగలిగిన గొప్ప దేవుని దగ్గర మనం ఉన్నాం. దేవునికి మహిమ. ఇక్కడ నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు నీ ప్రార్థన నువ్వు వెళ్ళలేని స్థలాలకు వెళ్తుంది. ఆమేన్ అనండి. నువ్వు వెళ్ళలేని చోట్లకి నీ ప్రార్థన వెళ్తుంది. దేవునికి స్తోత్రం. ఎవరైతే సంఘం ఉన్నారో, పాస్టర్ గారు జైల్లో ఉన్నారు. ఎక్కడున్నారు పాస్టర్ గారు? జైల్లో ఉంటే సంఘం ఏం చేస్తున్నారు? ఇక్కడ ఒక గ్రూప్ తయారయ్యి, ఇక్కడ ఒక గ్రూప్ తయారయ్యి, అక్కడ ఒక గ్రూప్ తయారయ్యి ఏం చేస్తున్నారు బ్రదర్? గ్రూపులు తయారవసరమా? కొన్నిసార్లు ఓకే, డబ్బులు చెప్పినప్పుడు ఓకే. కానీ నాకు తెలిసిన గ్రూప్ ఏంటో తెలుసా? నువ్వు తీసుకెళ్ళాడంటావు, ఎట్టెళ్ళాడంటావు, ఎన్నో ఉంటాడంటావు, ఎట్లా బయటకు వస్తాడంటావు. ఈ ఆలోచనలు, ఈ కూర్చుని మాట్లాడేవాళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు వీరు వెళ్ళలేని చోటికి ఏం వెళ్ళింది? ప్రార్థన వెళ్ళింది. ప్రార్థన వెళ్ళడంతో చెరసాల పునాదులు చెప్పిన వారికి మీ ఇంట్లో ఏది కావాలో అది తొలిస్తాడు దేవుడు. అంటే గట్టిగా పలకండి, దేవుడు దీవిస్తాడు. చెరసాల పునాదులు సంఖ్యలు ఊడిపడిపోయినాయి అంటే దేవునికి స్తోత్రం కలిగిన. ఎప్పుడైతే దేవదూత ప్రత్యక్షమయ్యాడో పేతురు భక్తుడు ఏం చేస్తున్నాడండి? చెప్పడే నిద్ర, అది కూడా గాఢ తట్టి లేపితే గాని లేపగానే తుల్లిపడి వేసి తలుపులన్నీ తెచ్చుకుని రా అని చెప్పి చేయబట్టుకొని
బయటికి తీసుకొచ్చి నగరంలో వదిలేసే అంత గొప్ప ప్రార్థన. ఏమండి, ఏ అధికారి వెళ్ళి పేతురుని రికమెండేషన్తో బయటికి తేగలడు? మనకు కావాల్సిన రికమెండేషన్లు కాదు, మనకు కావాల్సిన కోర్టులు కేసులు కాదు, మనకున్న ఒకే ఒక కోర్టు, పరలోకపు కోర్టు. దేవునికి స్తోత్రం. మనకున్న ఒకే ఒక జడ్జి, చెప్పిన వారికి కలుగునుగా యేసునామములో. మనకున్న ఒకే ఒక లాయర్ ఎవరు? యేసయ్యే, న్యాయవాది ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. పరలోకపు కోర్టులో ఏం పెట్టుకోవాలి? మనం అర్జీ పెట్టుకోవాలని చెప్పండి. ఏం పెట్టుకోవాలి? ఎచ్చాలు కొట్టుకెళ్తాం కదా రాసుకొని, అలా దేవుని సన్నిధిలో మోకరించాలి. హన్నా ఏం చేసిందంటే తెల్లవారుజామునే దేవుని మందిరానికి వచ్చి ఏం చేసిందో తెలుసా? తన ఆత్మను చెప్పిన వారికి అలాంటి కృప కలుగును గాక. దేవుని బలిపెట్టిన దగ్గర ఆత్మను కుమ్మరించింది, భయభక్తులు చూపించింది. అంతే. ఎందుకు ప్రార్థన చేసిందో తెలుసా? నా కుమారుల్ని ఇస్తే నీకు ఇస్తానని. నేను అంతకుముందు చెప్పానా? ఇది ఒకటి చెప్పి ప్రార్థన చేయకూడదు, జాగ్రత్తగా. ఎందుకు ప్రార్థన చేసింది? వాళ్ళ భర్త షిలోహులో యాజకత్వం చేసేవాడు. ఏకత్వం? యాజకుడు అంటే ఎవరు? దేవుని సేవకుడు. యాజకత్వం చేసేవాడు. ఈయన తర్వాత ఆ గర్భంలో నుండి యాజకులు ఎవరు ఉండరు ప్రభువా, అందుకని నాకు నువ్వు గనక కుమారుని ఇస్తే ఖచ్చితంగా నేను నీకు సమర్పిస్తా. నా భర్త తర్వాత యాజకత్వం సపరేట్ అంటే చెయ్యాలి, దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకోరయ్యా అని ప్రార్థన చేస్తుంటే, హన్నా చూపిన భయభక్తులకి దేవుడు యాజకుడిని ఇచ్చాడా? మీకు తెలిసింది అదే. యాజకుడిని కాదు, ఎవరిని ఇచ్చాడు తెలుసా? గొప్ప ప్రవక్తను దేవుడు ఇచ్చాడు. తప్పకుండా కొడుతూ దేవుని మహిమపడుతున్నాడు. అడిగిన దానికన్నా ఊహించిన దానికన్నా అత్యధికమైన మేలు. దేవునికి మహిమ కలుగును గాక. యాజకుడు అంటే ఓన్లీ ఎక్కడ ప్రత్యక్ష గుడారంలోనే కనపడతాడు, కానీ ప్రవక్త ఎప్పుడైతే పాలెంలోకి వస్తున్నాడో చేతులు కట్టుకుని పెద్దోళ్ళందరూ ఏమడిగేవాళ్ళు తెలుసా? సమూయేలు ప్రవక్తని, అయ్యా నువ్వు సమాధానంగానే వస్తున్నావా అని అడిగేవాళ్ళు. ఒకవేళ సమాధానంగా రాకపోతే మా కుటుంబంలో, మా పాలెంలో అడుగు పెట్టుమాక, మాకది శాపం అనేవాళ్ళు. దేవునికి స్తోత్రం. దేవుని మాట చిన్నప్పుడే, ఎప్పుడు? చిన్నప్పుడే, బాలుడిగా ఉన్నప్పుడే దేవుడు మాట్లాడగలిగిన సమూయేలుని దేవుడు ఆమెకి ఇచ్చాడు. మీ జీవితంలో కూడా దేవుడు ఊహించని మేలు చేస్తాడు. ఎప్పుడు? దేవుని ఎడల భయభక్తులు ఉన్నప్పుడు. ప్రార్థన విషయంలో భక్తి, దేవుని విషయంలో భయం, పాపం విషయంలో భయం, నీతి విషయంలో భయం. దేవునికి స్తోత్రం. చెడుతనం విషయంలో హల్లెలూయా. ఆఖరిగా 119 మొదటి వాక్యాలు, కీర్తన 119 కీర్తన. యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషముగా నడుచుకుని వారు ధన్యులు. ధన్యులు. ఆయన శాసనములను గైకొనుచు, ఆయన శాసనములు గైకొనుచు పూర్ణ హృదయముతో ఆయనను వెదుకువారు ధన్యులు. ధన్యులు. వారు ఆయన మార్గములలో నడుచుకొనుచు. చూసారా? ఆయన మార్గములలో నడుచుకొనుచు ఏ పాపమును చేయరు. ఏ పాపమును చేయరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం కావాలంట పాపం చేయకుండా ఉండడానికి? ఆయన ఎడల భయభక్తులు. ఆయన ఎడల భయభక్తులు కలిగి ఉండాలంటే ఆయన న్యాయ విధులు, ఆయన శాసనములు మనకి ఎక్కడ పడతాయి? ఆయన శాసనములు చెప్పండి. నాయుడు గారి దగ్గరికి వెళ్తే పడతాయా? మీటింగ్లోకి రెడ్డి గారి దగ్గరికి వెళ్తే ఎక్కడైనా పడతాయి? దేవుని మందిరం, దేవుని పాదాల దగ్గర ఆయన న్యాయ విధులు పోలిస్తారు. అవి ఎప్పుడైతే మనం గైకొంటామో ఏ పాపము మనం దేవునికి స్తోత్రం కలిగి